హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఈ విజ్ఞానం. ఇప్పుడు మనం ఏటీఎం కార్డు గురించి తెలుసుకుందాం. అసలు ఏటీఎం కార్డు మీద 5 రకాల ఇన్సూరెన్స్లు ఉంటాయని మనకు తెలుసా? అవేంటో ఇప్పుడు చూద్దాం. మరి ఈ ఏటీఎం కార్డు ఇన్సూరెన్స్లను, వాటి ప్రయోజనాలను ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? జీవిత బీమా, ప్రమాద బీమా గురించి మనలో చాలామందికి తెలుసు. వాయిదాల పద్ధతిలో ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రమాదం జరిగినా లేదంటే మరణించినా మన కుటుంబానికి బీమా సొమ్ము అందుతుంది. మరి కేవలం ఏటీఎం కార్డు ఉంటే చాలు ఈ బీమా సొమ్ము పొందవచ్చని ఎంతమందికి తెలుసు? అందుకు ప్రత్యేకంగా డబ్బులు చెల్లించాల్సిన పని కూడా లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత సెప్టెంబర్లో వెల్లడించిన వివరాల ప్రకారం భారతదేశంలో 96.6 కోట్లు ఏటీఎం కార్డులు వినియోగంలో ఉన్నాయి. అసలు డెబిట్ కార్డు బీమా పథకం అంటే, భారతదేశంలో బ్యాంక్స్ వారందరూ వారి నిబంధనలకు అనుగుణంగా వేర్వేరు స్కీములను అమలు చేస్తున్నాయి. వాటిలో డెబిట్, క్రెడిట్ కార్డులు కూడా ఒకటి. వీటినే ఏటీఎం కార్డులుగా వ్యవహరిస్తారు. వీటితో ఏటీఎం మిషన్ల ద్వారా నగదు తీసుకోవడం లేదా ఇతరులకు పంపించడం వంటి లావాదేవీలు చేసే అవకాశం ఉంటుంది. ఈ కార్డులతో మరో ప్రయోజనం కూడా ఉంది. డెబిట్ కార్డ్ కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ కవర్. ఈ ప్లాన్ కింద బీమా సౌకర్యం అందుబాటులో ఉంది. అందుకు నెలవారీ లేదా వార్షికంగాను ప్రత్యేకంగా ఎలాంటి ఛార్జీలు చెల్లించనవసరం లేదు. డెబిట్ కార్డులకు ఏటా ఛార్జీల కింద బ్యాంకు కొంత మొత్తాన్ని మీ ఖాతా నుంచి కట్ చేసుకుంటుంది. అందులో కొంత మొత్తం వినియోగదారుడు పేరు మీద బ్యాంకు తరపున జీవిత బీమా కంపెనీలకు వెళ్తుంది. ప్రమాదం జరిగినా లేదంటే మరణం సంభవించినా బీమా సొమ్ము పొందవచ్చునని మనలో చాలామందికి ఈ విషయం తెలియదు. బ్యాంకులు వివిధ రకాల ఏటీఎం కార్డులను వినియోగదారులకు జారీ చేస్తాయి. అది వార్షిక ఛార్జీలు, కార్డు వినియోగంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు సిల్వర్, గోల్డ్, ప్లాటినం కార్డులు మొదలుగున్నవి. మీకు వచ్చే బీమా సొమ్ము కూడా దీనిపైనే ఆధారపడి ఉంటుంది. ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్న డెబిట్ కార్డు మీరు వాడుతున్నట్లయితే మీకు బీమా కవరేజ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. డెబిట్ కార్డు కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ కవరేజ్ ప్లాన్ అమలు కోసం బ్యాంకులు, ప్రభుత్వ, ప్రైవేటు బీమా కంపెనీలతో భాగస్వామ్యం పెట్టుకుంటాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం అలాంటి ప్రయోజనాలు, నిబంధనలను బ్యాంకులు పాటించాల్సి ఉంటుంది. అందువల్ల దాదాపు అన్ని బ్యాంకుల్లోనూ ఈ బీమా ప్లాన్ అమల్లో ఉంటుంది. ఇంతకీ ఈ డెబిట్ కార్డుల ఇన్సూరెన్సులు ఎన్ని రకాలు? ఐదు సందర్భాలలో ఈ ఇన్సూరెన్స్లను మనకు సంబంధిత బ్యాంకు ఖాతాదారులకు అందిస్తుంది. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. 1. అకౌంట్ నుంచి డబ్బులు చోరీకి గురి అయినప్పుడు. బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు చోరీకి గురి అయినా లేదా డెబిట్ కార్డు ద్వారా ఎవరైనా దొంగ చెల్లింపు చేసినా వాటికి ఇన్సూరెన్స్ పొందే అవకాశం ఉంది. అయితే అది బ్యాంకు నిబంధనలకు లోబడి ఉంటుంది. 2. వ్యక్తిగత ప్రమాద బీమా. డెబిట్ కార్డు వినియోగదారు ప్రమాదానికి గురి అయి మరణం సంభవిస్తే వారిపై ఆధారపడిన వారు అంటే కుటుంబ సభ్యులు బీమా సొమ్ము కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్దిష్ట కాలపరిమితిలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కాలపరిమితి వేర్వేరు బ్యాంకులకు వేర్వేరుగా ఉంటుంది. 3. విమాన ప్రమాద బీమా. విమాన ప్రయాణంలో ప్రమాదం జరిగినా, మరణం సంభవించినా ఈ బీమా వర్తిస్తుంది. అయితే ఆ విమాన ప్రయాణ టికెట్టు సదరు డెబిట్ కార్డుతో కొనుగోలు చేయాల్సి ఉంటుందనే నిబంధన చాలా బ్యాంకుల్లో ఉంది. 4. వస్తువుల కొనుగోళ్లకు భద్రత. డెబిట్ కార్డును ఉపయోగించి కొనుగోలు చేసిన వస్తువులు పోయినా లేదా చోరీకి గురి అయినా బీమా పొందవచ్చు. 5. ప్రయాణంలో వస్తువులు పోయినా, పాడైపోయినా బీమా వర్తిస్తుంది. ప్రయాణంలో మీ లగేజ్ అంటే వస్తువులు పోయినా లేదా వాటికి ఏదైనా కారణంతో అవి పాడైపోయినా, ధ్వంసమైనా బీమా పొందే అవకాశం ఉంది.
ఇది బ్యాంకును బట్టి మారుతూ ఉంటుంది. వీటన్నిటినీ బీమా సౌకర్యం ఉంటుంది. అయితే అది బ్యాంకు నిబంధనలకు అనుసరించి ఉంటుంది. బ్యాంకుకు అవసరమైన అన్ని ధృవపత్రాలు అందజేయాల్సి ఉంటుంది. బీమా కవరేజీ సుమారుగా 50,000 నుంచి 2 కోట్ల రూపాయల వరకు పొందవచ్చు. మరి ఈ బీమా సొమ్ము పొందడం ఎలా? దరఖాస్తు ఎలా చేసుకోవాలి? బ్యాంకుకు వెళ్ళి దరఖాస్తు పత్రాలు తీసుకొని వాటిని సరైన వివరాలతో నింపి అందజేయాల్సి ఉంటుంది. పత్రాలతో పాటు అవసరమైన ధృవీకరణ పత్రాలు కూడా జత చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత బ్యాంకులో ఇన్సూరెన్స్ సంబంధిత వ్యవహారాలు చూసే అధికారికి ఆ దరఖాస్తును పంపిస్తారు. ఆయన వాటిని తనిఖీ చేసి ప్రాసెస్ చేస్తారు. దరఖాస్తు ఆమోదం పొందితే లబ్ధిదారులకు బీమా సొమ్ము అందుతుందని ఆయన చెప్తారు. దరఖాస్తును తిరస్కరించే అవకాశం ఉన్నదా? మొదట బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉండాలి. వినియోగదారుడు లేదా వారి కుటుంబ సభ్యులు ప్రమాదం జరిగిన 3 నెలల్లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడం ఆలస్యమైతే ఆ దరఖాస్తును తిరస్కరించవచ్చు. మరణ ధృవీకరణ పత్రం, బ్యాంక్ అకౌంట్కు సంబంధించిన వివరాలు, ప్రభుత్వం జారీ చేసిన ఐడెంటిటీ కార్డు వివరాలు, ఎఫ్ఐఆర్ కాపీ వంటి పత్రాలు దరఖాస్తుతో పాటు అందించాలి. బ్యాంకు ఖాతా వినియోగదారుడు నిర్దేశించిన సమయంలో కనీసం ఒక్కసారైనా డెబిట్ కార్డు వినియోగించి ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ విమాన ప్రమాదంలో చనిపోతే ఆ టికెట్ డెబిట్ కార్డుతో కొని ఉండాలి. ఈ నిబంధనలు ఒక్కో బ్యాంకుకి ఒక్కోలా ఉంటాయి. ప్రమాదం జరిగిన రోజుకు ముందు 90 రోజులు ఒకసారైనా డెబిట్ కార్డును ఉపయోగించి ఉండాలనే నిబంధన ఉంది. అర్హత ఉన్న వినియోగదారులకు చెల్లింపులు చేసేందుకు బ్యాంకులు నిరాకరిస్తే తమ వద్ద ఉన్న పత్రాలతో ఆర్బీఐని సంప్రదించవచ్చు. అయితే అది ఎంతవరకు పరిష్కారం అవుతుందనే విషయం మాత్రం ప్రశ్నార్థకమే. ప్రమాదం జరిగినప్పుడు లేదా మరణం సంభవించినప్పుడు బ్యాంకు నిబంధనలను అనుసరించి 3 నెలల నుంచి 6 నెలల్లోపు వినియోగదారులు లేదా వారి కుటుంబ సభ్యులు బీమా సొమ్ము కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. క్లెయిమ్ చేయని బీమా సొమ్ము ఏమవుతుంది? డెబిట్ కార్డు ఇన్సూరెన్స్ గురించి ఎవరు పెద్దగా అడగరు. అలాంటప్పుడు ఆ సొమ్ము బీమా కంపెనీలకే వెళ్తుంది. ఒకవేళ ఆ బీమా కంపెనీ ప్రభుత్వ సంస్థ అయితే అందులో కొంత పన్నుల రూపంలో ప్రభుత్వానికి వెళ్తుంది. ఒకవేళ ప్రైవేట్ కంపెనీ అయితే అదంతా వారికి లాభమే. అందుకే మీకు వర్తించే డెబిట్ కార్డు ఇన్సూరెన్స్ కవరేజ్ ప్లాన్ గురించి పూర్తి వివరాలను మీ ఖాతా ఉన్న బ్యాంకును సంప్రదించి తెలుసుకోవాలి. ఇలాంటి మంచి విషయాలని 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి ఏటీఎం కార్డులపై కూడా ఇన్సూరెన్స్ ఉందనే విషయం చాలామందికి తెలియదు. కాబట్టి దయచేసి షేర్ చేయండి. ధన్యవాదాలు.